సార్ నమస్తే అండి. ముఖ్యంగా చూస్తే కనుక మీరు ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్లో అనేది ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. దానివల్ల ఈ విద్యార్థులకు ఎంతో లాభం చేకూరింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుంది. పేద పిల్లలకి ఇంగ్లీష్ దూరం చేస్తుంది అంటూ వైసీపీ నాయకులు అలాగే సాక్షి మీడియా చేస్తున్న కథనాలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఇంగ్లీష్ మాధ్యమం అనేది పూర్తిగా ఎత్తివేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవాలంటారా, లేదా ఇది ఓన్లీ ప్రచారంగానే చూసుకోవాలనుకోవచ్చు అంటారా? అసలు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టింది జగన్ ప్రభుత్వమే అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారండి? ఎందుకంటే దాని ముందు నుంచే ఉంది కదా ఇంగ్లీష్ మాధ్యమం. దాని ముందు నుంచే ఎన్నో సంవత్సరాల నుండి ఇంగ్లీష్ మీడియం జరుగుతూ ఉంది. చాలామంది పిల్లలు ఇప్పుడు మంచి మంచి స్థాయిల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమం ఎత్తేస్తున్నారనే మాట పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఆల్రెడీ జగన్ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ఉన్న లాంగ్వేజ్ అది. అప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా ఉండేవి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం రెండు కూడా రన్నింగ్లో ఉండేవి. తర్వాత ఏమో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే పెడదామని చెప్పేసి పోయిన ప్రభుత్వం అనొచ్చు, తప్పులేదు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం తీసేస్తున్న మాట అనేది అవాస్తవం పూర్తిగా. ఎందుకంటే కంపల్సరీగా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా చూస్తే కనుక ప్రపంచంలో ఏదైతే డెవలప్మెంట్స్ కానీ పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్ కానీ కావాల్సిన దీన్ని బట్టి చూస్తే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అనేది కామన్ అయిపోయింది. ఆ ఇంగ్లీష్ మీడియం ఎత్తేయటం అనే మాట ఊరగానే రాళ్ళు పడటం అయితే నాకైతే మాత్రం పక్కకి ఇప్పుడు వెళ్ళి కనుక్కోండి ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఇంగ్లీష్ మీడియం ఉన్నదా లేదా అని. ఉన్నది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి? తెలుగుదేశం పార్టీ మరి తీసేస్తుంది, ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ తీసేస్తుంది అనే మాట ఊరగానే అట్లా చేయటం వల్ల ఉపయోగం ఎవరికి? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అసలుకి ఇంగ్లీష్ అనేది దూరం చేయటం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనే కుతంత్రంతో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారని చెప్పి ఒక సామాజిక వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఈ సాక్షి న్యూస్ కానీ లేదంటే కొంతమంది మేధావులు కానీ మాట్లాడటం, అందులో ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళందరూ ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడున్న స్కూల్స్కి వెళ్ళి మీరు వెరిఫై చేయండి ఇంగ్లీష్ మీడియం ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్నదా లేదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం తీసేస్తున్నారు అనే మాట ఎవరు కూడా దీన్ని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, కంటిన్యూ అవ్వకుండా ఉండదు. అంత పెద్ద ఇదిని స్థాపించిన వాళ్ళు అక్కడ హైదరాబాద్లో సిబార్ ఇది అంత పెద్ద ఇది అంత పెద్ద సిటీ స్టార్ట్ చేశారు. అక్కడ హంగ్ సిటీ పెద్ద సిటీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎట్లా తీసేస్తారండి? పైగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఆయన ఎంతసేపటికి ఎడ్యుకేషను ఇంకా డెవలప్మెంట్స్ దాంట్లో కంప్యూటరైజ్డ్ కావాలి, పిల్లలు బాగా స్పీడ్ అవ్వాలి అనే చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎట్లా తీసేస్తారని నమ్ముతారండి? చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీయటం అనేది జరగదు, చేయట్లేదు. ఆ దిశగా అయితే నాకు తెలిసి వరకు ప్రయత్నాలు చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్స్ ఇంకా డెవలప్మెంట్ అయ్యే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వబోతున్నాయి, ఇంకా మోడల్ స్కూల్స్ వస్తున్నాయి, వాటిలో ఇంగ్లీష్ మీడియం ప్యూర్గా అచ్చంగా పెడతారు ఏంటి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఎవరు చెప్పినా ఏ మాటలు నమ్మకండి, డైరెక్ట్గా స్కూల్కి వచ్చి తెలుసుకోండి. స్కూళ్ళల్లో మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్ మీడియం ఉన్నదా లేదా, చదువుతున్నారా లేదా పిల్లలు, వాళ్ళ మార్క్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ పర్సంటేజ్ ఎలా వస్తుంది, మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, తెలిసిద్ది. ఎందుకంటే వీళ్ళు చెప్తారు, చెప్పడం అనేది కాదు కదా, మనం రియల్గా ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఒక కాన్సెప్ట్ని పెట్టారు, మీరు అందరు గమనించారో లేదు. ఎవరన్నా సరే నా దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను కలిసి వెళ్ళేటప్పుడు అందరూ కూడా నాకు శాల్వాలు, బొకేలు ఎలాంటివి తేవద్దండి. మీరు నాకు ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకురండి, అది పిల్లలకి ఇద్దాము. పిల్లలకి అంటే
చదువు పట్ల ఎంత వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు చదువు బట్టి. మన పిల్లల్ని వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయండి, మీకు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మేము తయారు చేయబోతున్నాము. మరి ఎందుకు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఒక సామాజిక వర్గాన్ని కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం చేద్దామనా, లేదంటే కనుక వాళ్ళ పబ్బం గడుపుకుందామని చెప్పి ఈ సాక్షి మీడియా గానీ, లేదంటే కనుక జూపుడు ప్రభాకర్ అని ఇలాంటి వాళ్ళు కానీ ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఇక వాళ్ళకి అది తెలియాలండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రతిపక్షం పనిచేయాలి. ఆ ప్రతిపక్షం పనిచేయాలంటే సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ కావాలంటే మీరు రియాలిటీగా ఉన్న ప్రాబ్లంని ఎత్తి చూపండి, తప్పు లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేయాల్సిన పనేం లేదు. బాబు గారు చెప్పారు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ కూడా అన్నీ వస్తాయి. అవి ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఫీజు ఇది రాలేదని చెప్పేసి రకరకాల సిటీ బస్సులు ఫ్రీ ఇవ్వలేదు, లేడీస్కి గ్యాస్లు ఇవ్వలేదు అంటున్నారు. ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. గ్యాస్ వచ్చింది, ఇచ్చేశారు ఫ్రీ గ్యాస్. దాని గురించి క్లారిటీగా ఉమ్మడి ప్రభుత్వం అనేది ఇవ్వటం జరిగింది, కూటమి ప్రభుత్వం. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి రేపు ఉగాదికి అనౌన్స్ చేశారు, బస్సులు కూడా ఫ్రీ బస్సులు ఇస్తున్నామని చెప్పేసి. రేపు ఉగాది వస్తుంది, దాని మీద ఒక కమిటీ కూడా వాళ్ళు వేయటం జరిగింది నాకు తెలిసి. ఎందుకంటే ఆ బెంగళూరు కానీ అటు సైడు ఎక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారో అక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏంది దాని విషయం కనుక్కొని రండి అని చెప్పేసి, దాన్ని బట్టి మనం కూడా ఉగాదికి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. దాని గురించి మంచి ఐడియాతో, అంటే వెళ్ళటం అంటే గుడ్డిగా వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి కదా, అలా కాకుండా ఒక ప్లానింగ్గా దీన్ని మనం సక్సెస్ చేయాలి. ఓపెన్ చేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదని చెప్పేసి దాని కూడా ఒక అధ్యయన కమిటీ వేశారు. వాళ్ళు వెళ్ళి అధ్యయనం చేసి మళ్ళీ నివేదిక సమర్పించాక తప్పనిసరిగా బాబు గారు ఉగాదికి మళ్ళీ ఈ ఫ్రీ బస్సులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను అనుకోవటం ఏంటంటే ఇంకా సూపర్ 6లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానివ్వండి, అన్నీ కూడా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. మౌజన్లకు కానివ్వండి, ఇమాంలకు కానీ ప్రతిదీ ఇస్తారు. కొంచెం ఏంటంటే అంత అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒకసారిగా నిలబెట్టాలంటే అన్ని విధాలుగా అన్ని అరకొర అందని పథకాలు పోయిన ప్రభుత్వం ఇచ్చి చాలా అప్పులు చేయటం జరిగింది. అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అన్నీ చేసుకుంటా రావాలంటే కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు 6 నెలలే కదా అవుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ప్రజా సమస్యలపై పోరుబాట అని చెప్పి, రైతుల సమస్యలపై పోరుబాట అని చెప్పి ఒకసారి బయటకు వచ్చారు. తర్వాత చూస్తే విద్యుత్ ఛార్జీల పెంపుపై బయటకు వచ్చారు. జనవరి 3న మేము విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామంటూ మొదట పిలిపించి చివరికి దాన్ని మళ్ళీ జనవరి 29కి మార్చారు. ఎందువల్ల మార్చారంటారు? వాళ్ళ కార్యకర్తల్లోనే వస్తున్న వ్యతిరేకత, లేదంటే ప్రజల నుంచి స్పందన రావట్లేదనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొనాలనా? ఈ మూడిట్లో ఏదనుకోవాలంటారు? అది ఒకటండి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయం వచ్చేప్పటికి అది పక్కాగా ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా పేరెంట్స్ అకౌంట్లో పడేయి ఆ ఫీజు రియంబర్స్మెంట్. ఇది ఏమవుతుందంటే పేరెంట్స్ అకౌంట్లో పడటం వల్ల వాళ్ళు కొంతమంది, అందరికీ చెప్పట్లేదు, కొంతమంది వాళ్ళకి అవసరాలు ఏదన్నా అవసరానికి వాడుకోవటం కానీ, కాలేజీకి డ్యూస్ లాగా పెట్టేయటం కట్టకుండా చాలా ఇబ్బంది, కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారంటే, ఇప్పుడు నాకు తెలిసి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీ అకౌంట్లో పడేట్టుగానే ఏదైతే స్టార్టింగ్లో ప్రభుత్వాలు చేసినాయో అదే కంటిన్యూ చేసే విధంగా చేయాలని ఒక ప్రపోజల్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి అదే కరెక్ట్. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్ అడగడానికి క్వశ్చన్ ఉంటుంది, ఏమంటే మేము డబ్బులు పే చేసామండి, మా తరఫున గవర్నమెంట్ పే చేసింది మీకు, మీరు మాకేంటి ఏమైనా క్లాసులు చెప్పకపోయినా, ఏదైనా చేయకపోయినా, ఏదైనా మేనేజ్మెంట్ సరిగా లేకపోయినా క్వశ్చన్ చేయడానికి రైట్ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే వీ పెయిడ్, మేము ఏమంటే పే చేసాం మేము అని చెప్పి అడగటానికి ఉంటుంది. అట్లా కాకుండా తల్లిదండ్రులకు ఇవ్వటం వల్ల, తల్లి అకౌంట్లో వేయటం వల్ల ఆ పిల్లలు తీసుకొచ్చి సరిగా కట్టకపోవటం కానీ, కొంచెం లేట్ అవ్వటం కానీ, వాళ్ళ అవసరాలకు వాడుకోవటం కానీ, దానివల్ల కొంచెం ఇదిగా ఉండేది. కాబట్టి ఆ విధానాన్ని కూడా మాట్లాడి మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చి కడదామనే ఉద్దేశంతో అట్లా పెట్టారు. అది ఫస్ట్ పేమెంట్ జరుగుతుంది, జరగకుండా ఆగదు, వాళ్ళు ఆపరు. ఎందుకంటే ఇవన్నీ ఆగే కాదండి, కొన్ని పథకాలు ఉన్నాయి ఆగే కావు. ఎట్లా అంటే అసలు వీళ్ళు చేద్దామనుకున్న ధర్నా ఎందుకని వాయిదా వేసుకున్నారు? ప్రజల నుంచి స్పందన కరువైంది అనుకుంటారా, అనుకోవచ్చు అంటారా? లేదంటే వాళ్ళ కార్యకర్తల్లోనే అధినాయకుడిపై అంటే జగన్మోహన్ రెడ్డిపై అసహనం పెరిగిపోయిందంటారా? ఏంటి 6 నెలల్లో ఈ గొడవలో అని చెప్పి? వాళ్ళ లీడర్లు కూడా ఎక్కువగా ఉండట్లేదు కదండి, పార్టీ మార్చేసి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకే కొంచెం నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఆలోచన ఏమన్నా పడి ఉండొచ్చు. ఎందుకంటే ఒక డేట్ ఇచ్చి డేట్ మార్చడం అనేది నేను ఇప్పుడు వింటున్నాను. కాబట్టి మరి ఎట్లా చేస్తారనేది వాళ్ళు
వాళ్ళకే తెలియాలా నాకు తెలిసి. ఒకవేళ వాళ్ళు నిజంగా వీళ్ళు కనుక వేయకపోతే మీరు చేయొచ్చు. వేసే వాళ్ళతో వేసే ఫీజు రియంబర్స్మెంట్ పడేటప్పుడు మీరు ధర్నాలు చేసిన ఉపయోగం అయితే లేదు, ఏమి లేదు. ఎందుకంటే రెండు పథకాలు నాకు తెలిసి కంపల్సరీగా 2, 3, 4 పథకాలు ఉన్నాయి సుమారుగా, మంచి మంచి పథకాలు. ఆ పథకాలు మాత్రం ఎప్పటికీ కంటిన్యూ, దాని గురించి ఆపే ఇది లేదు, అది రెగ్యులర్ అనమాట. మనకు ఏ విధంగా అయితే ఇళ్లలో మనం ఉదయం లేవగానే మన నిత్యావసరాల పనులు ఏ విధంగా జరిగిపోతుంటాయో అట్లా జరిగిపోతాయి. ఎట్లా ఎగ్జాంపుల్ ఏమో పెన్షన్ అండి, నిన్న ఇవ్వటం జరిగింది కదా 31వ తారీఖు, ఒకరోజు ముందే ఇచ్చారు న్యూ ఇయర్ అని. సో ఏదైనా ఆ పథకం ఆగదు. అంటే ఎవరైతే ఏజ్ 60 అబవ్ ఉంటారో పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ విధానము, లేకపోతే వికలాంగులకు కానీ ఆ పెన్షన్ ఆగదు. అలానే ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్, సో అది కూడా ఆగదు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, అది ఏ రోజు ఆగదు. అలానే మీకు ఇట్లా కొన్ని ఈ పథకాలు ఏంటంటే అట్లా దాంట్లో ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కూడా దాంట్లోనే ఉంది, నిత్యావసరం అది. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన రెగ్యులర్ గా పేమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకని ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పిల్లలు గుర్తు రాలేదంటారా జగన్మోహన్ రెడ్డికి? అప్పుడు కాలేజీ యాజమాన్యాలు కూడా చాలా మంది వెళ్ళి అడగటం జరిగినాయి, వెళ్ళి ఈ విషయాన్ని క్వశ్చన్ చేశారు ఆ టైంలో, ఎందుకు ఇంకా వేయలేదు, ఇంకా రిలీజ్ చేయలేదని. సో అట్లా మీరు చేయలేని పన్నప్పుడు, ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, మీరు సంక్షేమ పథకాలు అనేకం అని చెప్పారు, అట్లు అరకొర అన్ని అందక వీటిని మీరు లెవెల్ చేయలేక, అటు పంపించి ఇటు పంపించి చేయలేక, సో మీ ప్రాబ్లం మీకు ఉండొచ్చు, నేను కాదనట్లా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఒక అవగాహనతో చేస్తుంది కాబట్టి కొన్ని పథకాల వరకు చేయగలిగినవే అనౌన్స్ చేసింది కాబట్టి వాటిని మెల్లగా వన్ బై వన్ తీసుకొస్తుంది ప్రభుత్వం. డెఫినెట్గా అందరి మన్ననలు పొందిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎప్పటికి కూడా చిరస్థాయిలో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా మీకు ఏవైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 కానివ్వండి, దాంతో పాటు వాగ్దానాలు చేయని ఉన్నాయి వాటిని కూడా, అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు లోన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, ఏం వాగ్దానాలు నేను చేయలే, సూపర్ 6లో ఏం లేవు. అయినా సరే అట్లాంటి పథకాలు కూడా మీకు కంపల్సరీగా ఇవ్వటం జరిగిద్ది. ఉన్న వాటిని బడ్జెట్ అవి చూసుకొని ఉన్న వాటిని ప్రతి ఒక్కళ్ళకి క్యాస్ట్ పరంగా కానివ్వండి, కేటాయింపులు కానివ్వండి, అన్నిటికి కూడా ముందుకు వెళ్తూ ఇంకా ముందు మంచి కంపెనీస్ని ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు కూడా ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. వాటి వల్ల పిల్లలకి ఉద్యోగాలు రావడానికి, ఖాళీ ఉండకూడదు, పిల్లలు ఖాళీగా ఉంటే వేరే వ్యసనాలు అని చెప్పేసి వస్తాయని చెప్పేసి పిల్లల్ని బిజీ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంచెం ఓపిక పడితే వన్ బై వన్ మనం అందరం హాయిగా పొందుతామని నేను అనుకుంటున్నాను.